హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకోసం అయితే ఒక మంచి ఎంఎన్‌సి కంపెనీ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాము. ఎలిజిబిలిటీ ఏంటి? ఏం స్కిల్స్ ఉండాలి? అండ్ అలానే దానికి ఎలా అప్లై చేయాలి? అనే ఇన్ఫర్మేషన్‌కి వెళ్ళే ముందు మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మేము ఈ రోజు మాత్రమే కాకుండా ఇలా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం. జాబ్ నోటిఫికేషన్స్ వీడియోస్, ఇంటర్న్‌షిప్ వీడియోస్ అండ్ అలానే యూజ్‌ఫుల్ కంటెంట్ వీడియోస్ ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాం డైలీ. మీకు ఆ జాబ్ నోటిఫికేషన్స్ వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దట్ మీరు ఆ జాబ్స్ ఎక్స్‌పైర్ అవ్వకుండా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మేము అలానే జాబ్ నోటిఫికేషన్స్, ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటాం ఫ్రెషర్స్ కోసం. ఇందులో ఫ్రెషర్స్‌కి యూజ్ అయ్యే జాబ్ నోటిఫికేషన్స్ మాత్రమే కాకుండా యూజ్‌ఫుల్ కంటెంట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. సో చెక్ చేయండి. అండ్ అలానే ఈ పేజ్‌కి అందరూ ఫాలో చేయండి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ కోసం ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో జాబ్ నోటిఫికేషన్స్ అండ్ అలానే రిఫరల్స్ కూడా పోస్ట్ చేస్తుంటాం డైలీ. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. సో చెక్ చేయండి. అందరూ అలానే ఈ పేజ్‌ని కూడా ఫాలో చేయండి. ఈ 2 పేజెస్ అయితే మీరు ఫాలో చేస్తే మాక్సిమం జాబ్ నోటిఫికేషన్స్ అయితే కవర్ అవుతాయి. సో డూ ఫాలో. ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే ఈవై ఈస్ హైరింగ్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈవై అనేది ఒక ఎంఎన్‌సి కంపెనీ. ఇది బిగ్ 4లో ఒకటి. సో ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, సర్క్యూట్ బ్రాంచెస్ వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బీఈ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కోసం ఐటీ, సీఎస్సీ లేదా సర్క్యూట్ బ్రాంచెస్ వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. షుడ్ హావ్ సెక్యూర్డ్ 60% అండ్ అబోవ్ అయితే అడుగుతున్నారు. దీనికి 60% ఆర్ అబోవ్ అయితే ఉండాలి అప్లై చేసుకోవడానికి. అండ్ అలానే నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అంటే బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. షుడ్ హావ్ అండర్‌స్టాండింగ్ అండ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్స్ అడుగుతున్నారు. అండర్‌స్టాండింగ్ ఆఫ్ 1 ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ as జావా, డాట్ నెట్, పైథాన్, డేటా అనలిటిక్స్ ఆర్ డేటాబేస్ సచ్ as ఎస్‌క్యూఎల్ ఆర్ ఒరాకిల్, టెరాడేటా ఎక్సెట్రా అయితే అడుగుతున్నారు. ఇంటర్న్‌షిప్ ఇన్ రిలవెంట్ టెక్నాలజీ డొమైన్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. అంటే జావా, పైథాన్, డాట్ నెట్ లాంటి లాంగ్వేజెస్‌లో నాలెడ్జ్ ఉండాలి మీకు. ఎస్‌క్యూఎల్, ఒరాకిల్ లాంటి డేటాబేసెస్ గురించి ఒక ఐడియా ఉంటే ఈ జాబ్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇంటర్న్‌షిప్ చేసుంటే ఏదైనా మీకు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్‌కి ఎలిజిబుల్. అండ్ అలానే లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు, ఇండియా. అండ్ అలానే ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అండ్ అలానే దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనే గైడ్ కూడా ఇక్కడే ఉంది. ఆ క్వెషన్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే మీ గురించి అడుగుతున్నారు వాళ్ళు. మీ గురించి ఏదైనా సింపుల్‌గా చెప్పొచ్చు. అండ్ అలానే వాట్ డు యూ నో అబౌట్ ఈవై అండ్ ద జీడీఎస్ టీమ్. అంటే ఈవై మరియు జీడీఎస్ గురించి మీకు ఎంత తెలుసు అని అయితే అడుగుతున్నారు కంపెనీస్ గురించి. థర్డ్ క్వెషన్ చూసుకుంటే వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డు యూ నో అండ్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్. ఫోర్త్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ఎనీ వన్ ప్రాజెక్ట్ యూ హావ్ వర్క్డ్ ఆన్ అడుగుతున్నారు. మీరు చేసిన ప్రాజెక్ట్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాట్ డు యూ అండర్‌స్టాండ్ బై డేటాబేస్ అండ్ వాట్ డేటాబేస్ హావ్ యూ యూజ్డ్ అని అయితే అడుగుతున్నారు. డేటాబేస్ అంటే ఏంటో మీకు తెలిసింది చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ టూల్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఫంక్షనల్ వర్సెస్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ టూల్స్ గురించే చెప్పండి. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఫీచర్ వర్క్ అవుతుందో లేదా అన్నది చూస్తారు. ఎయిత్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ అగ్లైల్ మెథడాలజీ. అగ్లైల్ మెథడాలజీ అంటే ఏంటో అడుగుతున్నారు. వై డు యూ వాంట్ టు జాయిన్ ఈవై. ఈవైలో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో రీజన్ అయితే అడుగుతున్నారు. దానికి ఎలా ఆన్సర్ చెప్తే బాగుంటుంది అనే గైడ్ అయితే ఇక్కడ ఉంది. సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. 10th క్వెషన్ చూసుకుంటే హౌ డు యూ హ్యాండిల్ ప్రెషర్ ఆర్ మల్టిపుల్ టాస్క్స్ అని అడుగుతున్నారు. అంటే ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు లేదా మల్టిపుల్ టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది అయితే అడుగుతున్నారు. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అడుగుతున్నారు. స్ట్రెంగ్త్స్ లేదా మీ వీక్నెస్ ఏంటి అనేది చెప్పండి. స్ట్రెంగ్త్స్ అన్నప్పుడు ఐఎమ్ ఫస్ట్ లెర్నర్ ఇలాంటివి చెప్తే బాగుంటుంది. సో ఇవి చూడండి. వీక్నెస్ అంటే మీరు వేరే వేరే కాకుండా సమ్ టైమ్స్ ఐ టేక్ టు అడ్జస్ట్ టు న్యూ ఎన్విరాన్మెంట్స్ ఇలాంటివి చెప్తే కొంచెం వాళ్ళకి కూడా బాగుంటుంది. 12th క్వెషన్ చూసుకుంటే డూ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ అస్ అంటున్నారు. అంటే మీరు మమ్మల్ని ఏమైనా క్వెషన్స్ అడగాలి అనుకుంటే అడగొచ్చు. ఇలా సింపుల్ గా వాళ్ళు అడిగే వాటికి మీరైతే అర్థం చేసుకుని ఆన్సర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఈవై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఇక్కడ ఇచ్చాం. మీరు ఫ్రెషర్ అయితే ఈ జాబ్ నోటిఫికేషన్స్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ జాబ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీ లింక్ ని మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ జాబ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.